హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్రైమ్ థ్రిల్లర్ హత్య చేసి చూడు. రచన కంచర్ల రమణ. ఇక కథలోకి వెళ్దామా? మిస్ లీనా బేబీ, నా స్వరంలో అనురాగం ఒలకబోస్తూ అన్నాను ఫోన్లో. ఎస్ సార్ అంది లీనా ఆ వైపు నుంచి. ఆమె నేనుంటున్న హోటల్ ఎల్లో ఎక్స్టసీ రిసెప్షనిస్ట్. ఎస్ సార్ అంటున్నావు, నేనెవరినో పోల్చుకున్నావా బేబీ అన్నాను. అదేమిటి సార్, పోల్చుకోకపోతే ఎస్ సార్ అని ఎందుకంటాను? తెలిసినట్టు. మీరు ఫేమస్ క్రైమ్ కథ రచయిత మిస్టర్ వినాష్, రూమ్ నంబర్ 33 నుంచి మాట్లాడుతున్నారు. మీకు ఆకలి బాగా వేస్తోంది. హోటల్ బాయ్ ద్వారా డిన్నర్ పంపించమంటారు, అవునా అంది చిలకలా కిలకిలా నవ్వుతూ. వెరీ గుడ్ బేబీ. ప్రొప్రైటర్ రమాకాంతం నిన్నెందుకు వదలడం లేదో నాకు అర్థమైంది అన్నాను మెచ్చుకోలుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంది లీనా ఫోన్ పెట్టేస్తూ. హోటల్ రూమ్ సర్వీస్ కోసం ఆమెకు నేను ఫోన్ చేసినప్పుడల్లా ఈ తతంగం జరుగుతుంది. హోటల్ ఎల్లో ఎక్స్టసీలో నాలా పర్మనెంట్గా ఉండే కస్టమర్స్ గొంతుకలన్నీ మిస్ లీనాకు పరిచితమే. ఫోన్లో మా గొంతుకలు మ్రోగగానే మేమెవరమో పోల్చుకోగలదు. అయితే నేను ఫోన్ చేసినప్పుడల్లా నన్ను పోల్చుకున్నావా బేబీ అని నేను అడగడంలో స్వార్థం, గడుసుతనం ఉన్నాయి. నేను ఆర్డర్ చేసిన సరుకు నాకే చేరడం ఒకటి, ఇంకొకరికి అందిన సర్వీస్కు నా ఖాతాలో ఖర్చు పడకుండా జాగ్రత్త పడ్డం 2, 3 కాస్త కాలక్షేపం. మళ్ళా ఫోన్ ఎత్తాను. లీనా అటువైపు నుంచి పలికింది. ఇవాళ కొంచెం ఓవర్ టైం చేయగలవా బేబీ అన్నాను. ఓవర్ టైం అంటే అర్థం ఆమెకు తెలుసు. ఇవాళ అంటూ ఆగిపోయింది ఆలోచిస్తున్నట్టు. అలా ఆగిపోతే దాని అర్థం నాకు తెలుసు. రాత్రికి నా దగ్గరకు వచ్చి 100 రూపాయలు కొట్టుకుపోవడానికి ఆమె సిద్ధమే. ఆమెకు అర్జెంటు పనులేమన్నా ఉంటే ఓవర్ టైం పేరెత్తగానే చప్పున చెప్పేసేది తనకున్న ఎంగేజ్మెంట్స్ గురించి. మా ఫాదర్ అర్జెంటుగా రమ్మన్నారు డ్యూటీ అయిపోయిన వెంటనే. అయినా పర్వాలేదు, ఏదో చెప్తానులేండి అంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె అలా అనడం మామూలే. రూమ్ సర్వీస్ కుర్రాడు తెచ్చిన డిన్నర్ తింటున్నానన్న మాటే గాని లీనా గురించే ఆలోచిస్తున్నాను. ఆమె వచ్చేంత వరకు ఆగలేనేమోననిపిస్తోంది. ఇంకో గంటకు గాని ఆమె డ్యూటీ అయిపోదు. ఆ తర్వాత ఆమె తిన్నగా నా గదికే వచ్చేస్తుంది. అయితే అంతవరకు నరాల్ని కండిషన్లో ఉంచాలి. డిన్నర్ పూర్తయింది. డిన్నర్ పూర్తయ్యాక కాఫీ త్రాగడం అంటే నాకు మహా ఇష్టం. బాయ్ తెచ్చిన కాఫీ కూడా త్రాగాక రోత్మన్ సిగరెట్ వెలిగించి కాలుస్తూ గదిలో పచార్లు చేయసాగాను. భోజనం చేసిన వెంటనే కొంతమందిలా అమ్మయ్యా అని అనుకుంటూ ప్రక్క మీదో వాలు కుర్చీలోనో జేరగిలబడ్డమంటే నాకు అసహ్యం. కడుపులో భోజనం సర్దుకుని జీర్ణమయ్యేందుకు వీలుగా 1/2 గంట అయినా బయటకు పోయి నడవడమో, అది వీలు కాకపోతే గదిలో పచార్లు చేయడమో ప్రాక్టీస్ చేస్తాను ఏళ్లబట్టి. అందుకే నాకు 50 దాటుతున్నా బొజ్జ గాని ఊబ శరీరం గాని రాలేదు. లీనా వచ్చేంత వరకు పచార్లు చేస్తూ ఆమెను నా ఆలోచనలోంచి తప్పించడానికి నిశ్చయించుకున్నాను. మర్డర్ ఈజ్ ఎ గేమ్ అన్న నవల రాసి ప్రచురణకర్తలకు పంపి 1 రోజులైంది. నా పుస్తకం ఆమోదించబడినట్టు వారి వద్ద నుండి వర్తమానం ఎప్పుడొస్తుందా అని నెర్వస్గా ఎదురుచూస్తున్నాను. మాకు నవల రాసి పంపరు అంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తారు ప్రచురణకర్తలు. నా రచనల్ని వాళ్ళు తిరస్కరించడం అంటూ ఉండదు ఎప్పుడు. అయినా మనసులో ఏదో మూల బితుకు నా రచనని త్రిప్పికొడతారేమోనని. కానీ అలాంటి బెదురుండడం రచయితకు ఎంతో మేలు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రచనలు సాగిస్తాడు. ఈ 1 రోజులు ఆ నవల రాసినప్పటి అలుపు తీర్చుకోవడంలో గడిపేశాను. త్వరలో ఇంకో నవల మొదలు పెట్టాలనుకున్నాను. ఈసారి మాస్టర్ పీస్ రాయాలి. సంవత్సరం అయినా మంచి ఇతివృత్తాన్ని ఎన్నుకుని మరీ రాయాలి. దీర్ఘాలోచనలో పడి గదిలో పచార్లు చేస్తున్నాను. తలుపు మీద టకటకమని చప్పుడైంది. లీనాను నిన్ను రమ్మన్న విషయం గుర్తుకొచ్చింది. రిస్ట్ వాచి చూసుకున్నాను. 9 అయింది. కమిన్ అన్నాను. మొహమంతా నవ్వులతో లీనా లోనికొచ్చింది తలుపు తెరుచుకుని. వెరీ నైస్ ఆఫ్ యూ, ప్లీజ్ కమ్ అన్నాను. నేను రచనా వ్యాసంగంలో మునిగి ఉన్నప్పుడు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేయడం సహించను. అందుకు సారీ, డోంట్ డిస్టర్బ్ మీ అని చిన్న బోర్డు తయారు చేయించి ఉంచాను బయట తగిలించడానికి. లీనా ఆ బోర్డు తీసుకెళ్లి బయట తలుపులకు తగిలించి వచ్చింది. తర్వాత లోపల నుంచి లాక్ చేసింది. అలవాటుగా వేళకు ఇంత తినాలన్న నియమం అంటే నాకు పరమ అసహ్యం.
పేగులు అరిచేంత ఆకలి వేసేంత వరకు భోజనం చేయను. అన్ని విషయాల్లో నా భావాలు అంతే. శరీరంలోని ప్రతి అణువు ఆడదాని పొందు కోసం ఆక్రోశించేంత వరకు ఆడదాన్ని తలవను. 50 దాటిపోతున్నా పెళ్లి విషయం తలవకపోవడానికి కారణం అదే. ఏదైనా సరే రొటీన్ వ్యవహారం కావడం భరించలేను. ఇహ వంశాభివృద్ధి వగైరా చెత్త నేను విశ్వసించను. అరగంట తర్వాత అలసిపోయిన నరాలతోటి తృప్తిపడిన మనసుతోటి లేచాను. ఒళ్ళంతా తేలిగ్గా సుఖంగా ఉంది. మెదడంతా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. లీనా బయలుదేరుతుంటే 10 పదులు మడిచి ఆమె హ్యాండ్ బ్యాగ్లో పడేసి గుడ్ నైట్ అన్నాను. లీనా వెళ్ళిపోయింది గుడ్ నైట్ చెప్పి. లీనా వెళ్ళాక సిగరెట్ వెలిగించి పీలుస్తూ సోఫాలో వాలిపోయాను. నా మెదడిప్పుడు పదునుగా పనిచేస్తోంది. నేను రాయబోయే నవల గురించి మళ్ళా ఆలోచనలు మొదలయ్యాయి. ఈసారి మాస్టర్ పీస్ రాయాలి. ఈ విషయంలో మార్పు లేదు. గట్టిగా నిశ్చయించుకున్నాను. క్రైమ్ కథలు ఎన్నో తరహాలుగా రాశాను. ఓసారి రాసిన పద్ధతిలో రాయకుండా రాశాను. ఈసారి ఇంకా వినూత్నంగా ఉండాలి నా రచన. కల్పిత కథలు రాసి రాసి విసుగు పుడుతోంది నాకు. అయితే ఈసారి నా రచన ఎలాంటిదైతే బాగుంటుంది ఆలోచించసాగాను తీవ్రంగా. ఈసారి యథార్థ గాథను దేన్నైనా తీసుకుని నవలగా రాస్తేనో? ఆ ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది. అదేమంత కష్టం కూడా కాదు. ఎన్నో కేసుల్లో నేను పోలీస్ డిపార్ట్మెంట్కు సాయం చేశాను. క్లిష్టమైన కేసుల్ని పరిష్కరించి నేరస్తుల్ని అరెస్టు చేయడంలో. ఫలానా కేసు గురించి ఓ పుస్తకం రాయదలుచుకున్నాను అని నేను చెప్పాలే గాని పోలీస్ డిపార్ట్మెంటు తమ ఫైళ్లు ఇచ్చి నాకు కావలసినంత సహాయం అందిస్తారు. కానీ ఒక్కటంటే ఒక్కటి, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు గట్టి కేసు పోలీసుల మేధాశక్తిని పరీక్షించింది లేదు. 100కి 80 కేసులు ఎటువంటివంటే క్షణికోద్రేకంలో హత్యలు చేసేసి తామెలాగూ పట్టుబడిపోతామన్న భయం వల్లనో మరెందువల్లనో హంతకులు తిన్నగా పోయి పోలీసులకు లొంగిపోతారు. ఇంకో 10 కేసుల్లో హత్య చేశాక హంతకులు పారిపోతారు. అయితే వాళ్ళు వెళ్ళిపోతూ కాగితం మీద సంతకం చేసినట్టు హత్యా ప్రదేశంలో తమ వస్తువులు జార విడుచుకోవడమో, అక్కడున్న వస్తువుల మీద తమ వేలి ముద్రలు స్పష్టంగా వదలడమో చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాటిలో పోలీసుల పని మహాసులువు. పలానా అప్పారావు పలానా పాపారావుని పొడిచి చంపేశాడు, ఉన్న పలంగా కనిపించగానే అరెస్టు చేయవలసింది అని అన్ని పోలీస్ స్టేషన్లకు దేశమంతటా వర్తమానం పంపుతారు. అంతే, తన కోసం పోలీసులు గాలిస్తున్నారనగానే అతడి గుండెలు సగం దిగజారిపోతాయి. పోలీసు నిఘా తప్పించుకు తిరగడం కష్టమైపోతుంది రోజురోజుకి. ఒక రోజున పోలీసులకు తనంతట తానుగా వచ్చి లొంగిపోవడమో, తెలివి తక్కువగా చిన్న పొరపాటు చేసి తన ఉనికి బయట పెట్టుకోవడమో చేసేస్తాడు. కట్టుదిట్టమైన ఓ పథకం తయారు చేసి దాని ప్రకారం హత్య చేసేవాళ్లు బహు అరుదు. మోటివ్ లేకుండా హత్య జరగడం అంటూ ఉండదు. మోటివ్ ఒక్కటి చాలు హంతకుణ్ణి బయట పెట్టేయడానికి. ఒకవేళ ఒక హతుడి విషయంలో 4-5గురికి ఒకే సమయంలో మోటివ్ ఉన్నా హంతకుడు పట్టుబడ్డం పెద్ద కష్టం కాదు. అనాలోచితంగా హత్యా ప్రదేశంలో తన వస్తువులు జార విడుచుకోవడమో, ఒక్కోసారి ఇంకొకరి మీద హత్యా నేరం నెట్టే ప్రయత్నంలో ఆ వ్యక్తి తాలూకు వస్తువులు వదిలి వెళ్లడమో, ఏవో చిన్న తప్పులు చేయడమో హంతకులు చేస్తారు. అవి వారిని పట్టించేస్తాయి. అలాంటప్పుడు జరిగిన హత్య కారణంగా నవల రాస్తే పాఠకుల్ని నిరుత్సాహపరచడమే అవుతుంది. అయితే ఏమిటి కర్తవ్యం? యథార్థ గాథ ఆధారంగా నవల రాయాలన్నా నా ఆశ నిరాశ కావలసిందేనా? ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను. ఆమెను ఓసారి చూశాను లిఫ్టులో, నాతో పాటుగా పైకి వెళ్తుండగా. ఆమె అందం నన్ను దిగ్భ్రాంతుని చేసింది. నేను యువకుడిగా కలలు కన్న అందాలన్నీ ఆమెలో ఉన్నాయి. సగం విచ్చుకున్న కలువళ్ళ కళ్ళు, పలకరిస్తే చాలు పిలిచినట్టుగా మొహం మీద ప్రత్యక్షమయ్యే చిరునవ్వు. అంతకు ముందెన్నడూ ఆవిని నేను చూడలేదు. ఆవిడ హోటల్కు వచ్చి మహా అయితే వారం రోజులు అయ్యుంటుందేమో. ఆవిడ నాలాగా పర్మనెంట్ కస్టమరా, లేక 4 రోజులుండి వెళ్ళిపోయే మనిషా? రూమ్ సర్వీస్ కుర్రాడు అప్పారావుని పిలిచాను నా గదికి. 10 రూపాయల నోటు వాడికి అందించాను. వాడు తీసుకోబోతుంటే వెనక్కి లాగేసి, ఒరేయ్, ఈ 10 నీవి కావాలంటే నాకు కాస్త భోగట్ట కావాలి, చెప్తావా అన్నాను. అదేమిటి సార్ అలాగంటారు? ఏం కావాలో చెప్పండి, నాకు ఆ 10 అక్కర్లేదు అన్నాడు అప్పారావు. కానీ వాడి కళ్ళల్లో
రూ. 10 మీద ఆశ తాలూకు మెరుపు పోలేదు. ఈ మధ్య మన హోటల్కు కొత్త మొహాలేవో వచ్చినట్టున్నాయిరా అన్నాను నేను అడగవలసిన దానికి ఉపోద్ఘాతంగా. అదేమిటోనండి, ప్రతి గదిలో ఉన్న బాబులు ఇదే అడుగుతున్నారండి 4 రోజుల నుంచి అన్నాడు అప్పారావు. ఆ అంటూ ఆశ్చర్యం వెలుబుచ్చి ఆమె గురించి మరో ప్రశ్న అడుగుదామనుకుంటుంటే, ఆవిడ ఏ నిమిషాన ఈ హోటల్లో అడుగుపెట్టిందో గానండి 3వ అంతస్తులో మగరాయిళ్ల రద్దీ ఎక్కువైందండి. వాళ్లకు తెలియకుండానే 202 నంబర్ గది ముందు వాళ్ళ కాళ్ళు ఆగిపోతున్నాయండి అన్నాడు అప్పారావు. ఆమె 3వ అంతస్తులో 2002 నంబర్ గదిలో ఉందన్న విషయం నేను అడగకుండానే అప్పారావు చెప్పేశాడు. ఇహ ఆమె పేరు, ఆమెతో ఎవరెవరు ఉంటున్నారో మొదలైన వివరాలు తెలుసుకుంటే నేను సంగ్రహించాలనుకున్న భోగట్ట దొరికినట్టే. నేను అడగగానే అప్పారావు ఆ వివరాలు కూడా చెప్పాడు. తీరా అడిగాక నాకేమనిపించిందంటే, ఆమెతో పరిచయం పెంపొందించుకోవడానికి అప్పారావు అందించిన భోగట్ట ఎందుకు పనికిరాదు. ఆమె పేరు వెనీల. వరహాల్ రాజు అనే వ్యాపారస్తుడు తెచ్చి ఉంచాడు. గదిలో ఆమెతో పాటుగా ఇంకెవరూ లేరు. కనీసం రోజుకొకసారి, ముఖ్యంగా రాత్రుళ్ళు ఆమెను చూసిపోవడానికి వస్తుంటాడు వరహాల్ రాజు. వరహాల్ రాజుకు ఆమె అంటే ఎంతో మక్కువ. ఆమె కోరడమే తడవుగా ఆమె కోరిక తీర్చి పారేస్తున్నాడు. మరి ఆమెను నేను లొంగదీసుకోవడం ఎలా? ఆమె ఇష్టాలు, మనస్తత్వం గురించి కొంతైనా తెలిస్తే గాని ఆమెతో మామూలు పరిచయం కూడా ఏర్పరచుకోలేను. చూడు అప్పారావు, ఆమె గురించి నువ్వు చెప్పే భోగట్ట చాలదు, ఇంకా కావాలి అంటూ వాడి జేబులో రూ. 10 నోటు కుక్కి నాకింకా వినీల గురించి ఏ సమాచారం కావాలో చెప్పాను. అలాగే సార్ అంటూ వాడు గెంతుకుని వెళ్ళిపోబోతుంటే, ఒరేయ్, నేనిలా అడిగినట్టు ఎవరికి తెలియకూడదు సుమా, జాగ్రత్త అన్నాను వాడి చొక్కా పుచ్చుకుని ఆపి. అదేంటి సార్ అలాగంటారు? నేను చచ్చిన ఈ రహస్యం ఇంకొకరికి చెప్పను అంటూ నా చేతిలో చెయ్యేసి ఒట్టు పెట్టి వెళ్ళిపోయాడు అప్పారావు. రోత్మన్ సిగరెట్ వెలిగించి కాలుస్తూ సోఫాలో వెనక్కి జారగిలబడి ఆలోచనల్లో పడ్డాను. ఆమె గురించి ఊహించుకుంటున్నాను. ఆమెను కౌగిలించుకుంటాను. మొదట సున్నితంగా, పోను పోను బలంగా, తర్వాత గాఢంగా బెగ్గియార కౌగిలించుకుంటాను. పారవస్యం వల్లనో మరెందువల్లనో ఆమె కళ్ళు మూసుకుంటుంది. నా కౌగిలి సడలించి చూస్తాను. అరే, అదేమిటి? ఆమె అలా వెనక్కి పడిపోతుందేం? ఆమె వెనక్కి వాలిపోయింది చేతనరహితంగా. ఆమె ముక్కు వద్ద వేళ్లాడిస్తాను. ఆమెలో ప్రాణం లేదు. ఆమె చనిపోయింది. నా మనసు అదోలా అయిపోయింది. వినీలను తలుచుకున్నప్పుడల్లా ఈ దృశ్యం కళ్ళ ముందు కదలాడుతోంది. కారణం ఏమిటి? ప్రశ్నించుకున్నాను నిశితంగా నన్ను నేను. అదే సమయంలో నేను యథార్థ హత్య గురించి రాయాలని నిర్ణయించుకున్న విషయం గుర్తుకొచ్చింది. అవును, ఆమెను నేను హత్య చేస్తేనో నా గుండెలు గుబేలుమన్నాయి. నా కళ్ళ ముందు నేను హత్య చేయడం, పోలీసులు అరెస్టు చేయడం వగైరా దృశ్యాలు కనిపించగానే. కానీ ఆలోచించాను, ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇలాంటి సాహసం ఏ రచయిత చేయలేదు, చెయ్యబోడు, చెయ్యడు. విజయవంతమైన హత్య చేయడానికి పాటించాల్సిన సూత్రాలన్నీ అవలంబిస్తే హత్య చేసి శిక్ష తప్పించుకోవచ్చునో లేదో రుజువైపోతుంది. ఇది సాహిత్య ప్రపంచంలోనే కొత్త ప్రయోగం. అతి సులువుగా వినీలను హత్య చేసి తప్పించుకోవడానికి నాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అశేషంగా క్రైమ్ కథలు రాసి గడించుకున్న అపార అనుభవంతో వినీలను నేను హత్య చేయగలను, పోలీసులకు ఏ క్లూ దొరకకుండా. పైగా ఆమెను హతమార్చడానికి నాకు మోటివ్ లేదు. అందున హోటల్లో హత్య జరుగుతుందాయే. తల్లక్రిందులుగా తపస్సు చేసిన నా మీద అనుమానం లేశం కూడా పోలీసులకు కలగడానికి అవకాశం లేదు. పైగా కేసు పోను పోను మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది. వినీలను ఎలాగైనా పొంది తీరాలని కొంతమంది యువకులు ఆమె గదిలో జొరబడి బలాత్కారంగా ఆమెను అనుభవించి, ఆమె బ్రతికి ఉంటే తమను పోలీసులకు పట్టి ఇస్తుందేమోనన్న భయంతో ఆమెను చంపి పారేయవచ్చు. కేసు అలా తప్పు త్రోవ పడుతుంది. చివరకు వినీలను హత్య చేయాలని నిశ్చయించుకున్నాను. సరిగ్గా 2 రోజులు పోయాక అప్పారావు నా గదికి భోజనం తెస్తూ వినీల గురించి నేను అడిగిన అదనపు భోగట్ట అందించాడు. ఆమెకు థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్ అంటే ఎంతో ఇష్టమట. ఆడ మగ అన్న తేడా పాటించకుండా అందరితో అతి చనువుగా మాట్లాడుతుంది, తిరుగుతుంది. స్నేహంగా పిలిస్తే చాలు ఎవరి గదికైనా నిస్సంకోచంగా వెళ్తుందట. అలాగే
ఇతరులని తన గదికి ఆహ్వానించడానికి జంకదు. అయితే ఆమె చూపే చనువు ఆసరాగా తీసుకుని ముగ్గురు ఆమెకు ఇంకా దగ్గరవబోతే వారిని భంగపరిచిందట. దాంతో తతిమ్మ మగవాళ్ళు జాగ్రత్తగా ఉండనారంభించారు. వినీలను ఆరాధించి పలవరించాల్సిందే తప్ప అనుభవించి ఆనందించడానికి అలవి కాదని తెలుసుకున్నారు. వినీలను పరిచయం చేసుకోవడానికి కావలసిన వాతావరణం ఉందని గ్రహించాను. కల్పించుకుని ఆమెతో పరిచయం చేసుకున్నట్టుగా కాకుండా అతి సహజంగా ఆమెతో పరిచయం కావాలని అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు ఆమె ఉన్న అంతస్తు వైపే వెళ్ళాను. ఆమె కూడా అదే సమయంలో తన 202 నంబర్ గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె చేతిలో కొన్ని పుస్తకాలున్నాయి. ఆమె నాకెదురుగా వస్తోంది. ఆమెను దాటి వెళుతుంటే ఆమె చేతిలోని పుస్తకాలు జారిపడ్డాయి నేల మీద. ఆమెను పరిచయం చేసుకునే చక్కని అవకాశం దొరికిందనుకుని చట్టున నేల మీదకు వంగి పడిన పుస్తకాల్ని తీశాను. ఆమెకు తిరిగి అందించే ముందు అందులో ఒక పుస్తకం వైపు చూశాను. ఆ పుస్తకం నేను రాసిందే. పేరు జాలిగల హంతకుడు. పాఠకుల నుంచి బ్రహ్మాండమైన మెప్పు పొందిన నవలల్లో ఒకటి. ఆమె వినీల కాకపోయి ఉంటే, ఆమెతో పరిచయం కావాలన్న ఉబలాటం నాకు లేకపోయి ఉంటే ఆమె చేతిలోంచి పడిన పుస్తకాల్ని ఎత్తేవాణ్ణి కాదు. ఎత్తినా గమ్మున ఆ పుస్తకాల్ని ఇచ్చేసి వెళ్ళిపోయేవాణ్ణి. నన్ను నేను ఇలా తమాషాగా పరిచయం చేసుకునేవాణ్ణి కాదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన క్షణమిది అన్నాను నవ్వుతూ. ఎందుకో చెప్తారా అందామె తిరిగి నవ్వుతూ. అందమైన ఓ జత చేతుల్లోంచి పుస్తకాలు జారిపడ్డాయి అన్నాను ఆరంభిస్తూ. ఓస్ ఇంతేనా అందామె నా మాటల్ని మధ్య తుంచేస్తూ. చూడండి, మీకు దేవుడు అందాన్ని హక్కుగా ప్రసాదించాడు కానీ తొందరపడ్డాన్ని మాత్రం కాదు అన్నాను తాపీగా దర్జాగా. అబ్బో అంటూ ఆమె కళ్ళు గుండ్రంగా కాసేపు త్రిప్పి, చూస్తే మీరు సినిమా డైలాగ్ రైటర్ లాగున్నారే అంది. నేను రైటర్ని మాత్రం అవును, కానీ సినిమా డైలాగ్స్ మాత్రం రాయను అన్నాను హుందాగా ఉత్సాహంగా. మీ పేరు? రైటర్గా నా పేరు వినాష్, లోకంలో మాత్రం రాజేశ్వరరావు. ఓహ్, మీరా వినాష్? ఈ పుస్తకం రాసింది మీరే కదూ? వాట్ ఎ సర్ప్రైజ్. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. రండి రండి అంటూ ఆమె కంగారు పడిపోతూ నన్ను తన గదికి లాక్కెళ్ళింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ క్షణం సువర్ణాక్షరాలతో లిఖించదగిందని ఎందుకన్నానో అన్నాను ఆమె చూపిన సోఫాలో కూర్చుంటూ. ఆమె సంతోష సంభ్రమాలకు హద్దులేదు. ఏవేవో మిఠాయిలు అందించింది తినమని. తినడానికి మొహమాటం చూపితే ఆమె ఊరుకోలేదు. బలవంతంగా తినిపించింది. కనీసం రోజుకోసారైనా ఆమె గదికి నేను వెళ్ళి రావాలి, లేదా ఆమె నా గదికి వస్తుంది. అది ఆమె పెట్టిన షరతు. అంత సులువుగా ఆమెతో పరిచయం ఏర్పడుతుందని అనుకోలేదు నేను. ఆ వాళ్ళ నుంచి ఆమెను హతమార్చడానికి అనువైన అవకాశం కోసం అతి జాగ్రత్తగా ఎదురు చూడసాగాను. నాకు తెలిసినంత వరకు వరహాల్ రాజు ఆమెను ప్రాణాధికంగా చూసుకుంటున్నాడు. ఎక్కువ చనువు తీసుకోవడానికి ప్రయత్నించి ఆమె చేత భంగపాటు పడ్డ యువకుల గురించి జనానికి ఇప్పుడు తెలుసు కాబట్టి ఆమెతో చలాకీగా మాట్లాడడానికి మించి ఎవరూ ఎక్కువ చనువు తీసుకోవడానికి ప్రయత్నించడం లేదు. 6 నెలలు గడిచిపోయాయి. ఈ లోపున ఆమెతో నా సాన్నిహిత్యం పెరిగింది. ఆమె ద్వారా నాకు కొంతమంది స్నేహితులు కూడా తయారయ్యారు. ఇప్పుడు హోటల్ ఎల్లో ఎక్స్టసీలో ఆమె లేని పార్టీ లేదు. ఆమె చెప్పే కులాసా కబుర్ల కోసం, ఆమె కోసమే పార్టీలు ఇచ్చిన వారు మాలో కొంతమంది లేరనను గాని, ఆమె ఉంటేనే పార్టీకి కళ, జీవం అని ఆమెను విధిగా ఆహ్వానిస్తారు అందరూ, తాము ఇచ్చే ఏ పార్టీకైనా. ఆమె ఉంటేనే పార్టీకి కళ, జీవం అని ఆమెను విధిగా ఆహ్వానిస్తారు అందరూ, తాము ఇచ్చే ఏ పార్టీలకైనా. రోజులు గడిచిపోతున్నాయి నిస్సారంగా. నా పథకం మురిగిపోతుందేమోనని నేను లోపల బాధపడుతున్న సమయంలో మా మధ్యకు శ్యాంబాబు అనే రంగేళి యువకుడు ప్రవేశించాడు. అతడి వృత్తేమిటో, అతని తల్లిదండ్రులెవరో, నీళ్లలా ఖర్చు చేయడానికి అతనికంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో మాకు తెలియలేదు. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అతన్ని అడిగినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జవాబిచ్చేవాడు శ్యాంబాబు. వామడరావు అడిగితే తాను దొంగ నోట్లు అచ్చువేస్తున్నానన్నాడు. కమలాకరమూర్తి అడిగితే నాకు లంకెబిందెలు దొరికాయి అని జవాబిచ్చాడు. మాకు చెప్పకపోతే పోని వినీలకైనా చెప్పడా అని ఆ ప్రశ్న ఓసారి వినీల చేతే వేయిస్తే, ఒట్టు మీ తోడు నేను స్టేట్ బ్యాంకులో మాత్రం దొంగతనం చేసి తీసుకురాలేదు
అని ఆమెకు కొంటె సమాధానం చెప్పాడు. అతడు చెప్పకపోతే పోని, అతడి గురించి ఆ మాత్రం సమాచారం సేకరించలేకపోతామా అని మాలో కొందరు అతడి మూమెంట్స్ పరిశీలించనారంభించారు. అతడు నెల రోజులకోసారి దూరంగా ఏదో ఊరు పోయి డబ్బు తెచ్చుకుంటుంటాడు. ఊరికి వెళ్లే ముందర ఒకరోజు, వచ్చిన తర్వాత ఒకరోజు అతడి మొహంలో ఎందుకో చెప్పలేని దిగులు, బాధ కనిపిస్తుంది. అంతకు మించి శ్యాంబాబు గురించి ఇంకే వివరాలు సేకరించలేకపోయారు. అతడు మా హోటల్కు వచ్చిన మొదటి రోజునే వినీల వైపు గాఢంగా ఆకర్షింపబడ్డాడు. రోజులో 3 వంతులు ఆమె సాన్నిధ్యంలోనే గడపసాగాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని నా అనుమానం. వాళ్ళిద్దరినీ నిశితంగా పరిశీలించడానికి తీర్మానించుకున్నాను. ఆవాల ఉదయం 10-10:30 కావస్తుండగా ఓ దిక్కుమాలిన స్టేషన్లో రైలు దిగాడు శ్యాంబాబు. అతడు ఏ ఊరు నుంచి వచ్చాడో, హోటల్లో ఉండి అంత జల్సాగా ఖర్చు చేయడానికి డబ్బెక్కడి నుంచి వస్తోందో మొదలైన వివరాలు సంగ్రహించడానికి అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న నేను కూడా అతని వెనువెంటనే రైలు దిగాను. తలొంచుకుని నడుస్తూ అతడేం ఆలోచిస్తున్నాడో గాని అతన్ని నేను అనుసరిస్తున్నానన్న స్పృహే లేదు అతనికి. స్టేషన్ బయటకొచ్చి పొలాల మధ్య నుంచి పోతున్న చిన్న నాటుతోవ పట్టాడు అతడు. మెల్లగా నేను కూడా అతని వెనుకనే 25-50 గజాల దూరంలో నడుస్తున్నాను. శ్యాంబాబు మొదట తోటలో ప్రవేశించాడు. చెట్లను అడ్డం పెట్టుకుంటూ నేను లోనికి వెళ్ళాను. తోట మధ్య చిన్న తాటాకుల గుడిసె ఉంది. శ్యాంబాబు 2 నిమిషాల సేపు గుడిసెలోకి వెళ్ళి బయటకు వచ్చాడు. తోట నలువైపులా చూసి రామయ్య, రామయ్య అంటూ గొంతు చించుకుని కేకేశాడు. రామయ్యకు పిలుపు అందినట్టుంది. ఎవరు అంటూ అతడు పెట్టిన కేక వినపడింది జవాబుగా. నేను శ్యాంబాబుని బదులిచ్చాడు శ్యాంబాబు. ఆ మాట వింటూనే రామయ్య పరిగెత్తుకొచ్చాడు అక్కడకు ఒక్క అంగలో. ఎంతసేపైంది బాబు మీరొచ్చి అని రామయ్య వేసిన ప్రశ్నకు ఇదే రావడం అని జవాబిచ్చాడు శ్యాంబాబు. పదండి బాబు, పాకలో కూర్చుందాం అంటూ శ్యాంబాబుని పాకవైపు తీసుకెళ్లాడు రామయ్య. అన్నయ్య ఇంకా రాలేదా? దోవలో అడిగాడు శ్యాంబాబు. వస్తారు బాబు, గడియకో గంటకో చెప్పాడు రామయ్య. నాకు పాక చాలా దూరంలో ఉంది. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినపడే అవకాశం లేదు. వాళ్ళు లోనికి వెళ్ళగానే నేను చప్పున కదిలి పాక వెనుకకు పోయి ఓ చెట్టు చాటున నిల్చున్నాను. ఏమిటి బాబు, ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం అడుగుతున్నాడు రామయ్య. శ్యాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు తప్ప వెంటనే జవాబియ్యలేదు. 1 నిమిషం పోయాక మళ్ళా రామయ్య అన్నాడు. దానికి రోజులు నిండి అది చచ్చింది. ఏమిటైతే అదే అవుతుంది. ధైర్యంగా తిరగండి బాబు. హత్య మీరు చేయనప్పుడు మీకెందుకు భయం? అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ లోకులకు తెలీదు. వాళ్లకు తెలిసిందంతా దాని శవం వద్ద పడి ఉన్న నా వస్తువులు, నా చేతి వేలి ముద్రలు, ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న ఆమె గదిలో సామానులు. నేను పోలీసులకు లొంగిపోయి శిక్ష అనుభవించడం తప్ప ఇంకో మార్గం లేదు అన్నాడు శ్యాంబాబు. శ్యాంబాబు చరిత్ర నాకిప్పుడు అర్థమైంది పూర్తిగా. శ్యాంబాబు ప్రేయస్నో లేక ఉంచుకున్నదాన్నో ఎవరో ఒక ఆమెను ఎవరో హత్య చేశారు. ఆమె చనిపోయిన గదిలో సామాన్ల నిండా శ్యాంబాబు వేలిముద్రలు, అతని వస్తువులు ఉన్నాయి. లోకం దృష్టిలో, పోలీసుల రికార్డుల్లో శ్యాంబాబు హంతకుడు. అందుకే ఇంటికి దూరంగా అజ్ఞాతంగా బ్రతుకుతున్నాడు. శ్యాంబాబు మీద హంతకుడి ముద్ర ఉంది. ఇవాళ కాకపోతే రేపు పోలీసులకు చిక్కి శిక్ష పొందక తప్పదు. తమ్ముడు, ఎంతసేపైందిరా వచ్చి? శ్యాంబాబు అన్న వచ్చినట్టున్నాడు. అతని గొంతు వినగానే నా దృష్టి మళ్ళా పాకలోని సంభాషణ వైపుకు మళ్ళింది. ఇప్పుడే అన్నయ్య అని ఒక్క క్షణం ఆగి, అమ్మా నాన్న ఎలాగున్నారన్నయ్యా అడిగాడు శ్యాంబాబు. అమ్మ ఇవాళో రేపో చచ్చిపోయేటట్టుందిరా. నీ గురించి దిగులుతో మంచం ఎక్కిపోయింది. నిన్ను చూడాలని ఉంది ఆమెకు. ఆమె చచ్చిపోతే నాన్న కూడా. ఇక చెప్పలేక అతడి గొంతుక పూడ్చుకుపోయింది. ఇదంతా నా వల్లనే. శ్యాంబాబు బాధగా రోధించసాగాడు. ఊరుకోండి బాబు, ఊరుకోండి బాబు, రామయ్య సముదాయించసాగాడు. ఉండు రామయ్య, నన్ను ఊరుకోబెట్టవద్దు. అందమైన ఆడవాళ్లను చూసి పొంది తీరాలన్న నా కోరికే నన్ను ఈ స్థితికి దింపింది. ఇంత జరిగినా అందమైన ఆడవాళ్లను చూస్తే నా మనసు నిలవదు. అమ్మను చూడాలని ఉంది నాకు. వెళ్ళి చూశానా దొరికిపోవడం ఖాయం. నా ఆచూకీ ఎక్కడ దొరికిపోతుందో అన్న భయం వల్లనే కదా ఈ రోజు వరకు ఇంటికి ఉత్తరాలు రాయడం గాని, మీ చేత రాయించుకోవడం గాని చేయడం లేదు అన్నాడు శ్యాంబాబు ఏడుస్తూనే.
బాధపడకు తమ్ముడు, జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. ఇదిగో డబ్బు, మళ్ళా రైలుకు ఆలస్యం అవుతుందేమో, బయలుదేరు అన్నాడు శ్యాంబాబు అన్న. అలాగే అన్నయ్య, వస్తాను రామయ్య అంటూ శ్యాంబాబు బయటికి వచ్చి బయలుదేరాడు. శ్యాంబాబు అన్నయ్యను కూడా వెళ్ళిపోనిచ్చి నేను కూడా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. తోవలోనే నా ఆలోచనలకు పరిణితి వచ్చింది. శ్యాంబాబుకు వినీలకు ఎక్కువ స్నేహం ఉంది. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం వట్టి స్నేహమే కాదని కొంతమందిలో అనుమానం కూడా ఉంది. ఇందుకు తోడుగా శ్యాంబాబు మీద హత్యానేరం ఉంది. నేను వినీలను అంతం చేయడమే సంభవిస్తే ఆ నేరం కూడా అతడి మీదకే వెళ్తుంది. వినీలను అంతం చేయడానికి ఇంతకు మించిన అనువైన సమయం ఏముంది? ఉదయం 11 గంటలు అవుతుండగా వినీల గది వైపుకు వెళ్ళాను. వరహాలరాజు లోన ఉన్నాడు. సగం తెరిచి ఉంచిన తలుపు సందులోంచి ఔపించాడు. అతడెక్కడికో పై ఊరు వెళ్తున్నట్టున్నాడు. మళ్ళా ఎప్పుడొస్తారు తిరిగి అడుగుతోంది వినీల. ఎల్లుండి రాత్రికి వస్తాను అంటున్నాడు వరహాలరాజు. నా మెదడులో చిన్న గంట మోగింది. అంటే ఈ 2 రోజులు రాత్రిపూట వరహాలరాజు ఆమె గదిలో ఉండడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. వినీలను హత్య చేయడానికి చక్కని తరుణమని అనుకున్నాను. వరహాలరాజు ఊరికెళ్ళిపోయాడు. ఆమెను హతమార్చడానికి అనువైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆమె గదికి వచ్చిపోయే వారిని గమనిస్తూ ఆమె గది చుట్టుపక్కలే గడపసాగాను. ఆ మరుసటి రోజు రాత్రి కానీ నేను కోరిన అవకాశం రాలేదు. రాత్రి 11 గంటల వరకు నేను, శ్యాంబాబు, ఇంకో 3 యువకులు ఆమె గదిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. 11:30 కావస్తుంటే ఆ 3 యువకులు తమకు నిద్ర వస్తోందంటూ వినీలకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు. నేను, శ్యాంబాబు ఆఖరుకు మిగిలాం. ఇంకా ఈ రాత్రికి వినీల గదికి ఎవరూ రారు మేం వెళ్ళిపోతే. శ్యాంబాబు వెళ్ళిపోయే వరకు ఉండి ఆ తర్వాత నా పని ముగించుకుని వెళ్ళిపోవాలని నా ఆలోచన. కానీ ఆఖరి క్షణంలో నా మనసు మార్చుకున్నాను. రేపొద్దున్న వినీల హత్య గురించి దర్యాప్తు ఆరంభమైతే ఆమెను ఆఖరిసారి బ్రతికుండగా చూసిందెవరు అన్న ప్రశ్న వస్తుంది. నన్ను వినీలతో వదిలి తను వెళ్ళిపోయానంటూ శ్యాంబాబు చెప్తాడు దర్యాప్తుకొచ్చిన పోలీసులతో. అనుమానం అనవసరంగా నా మీదకు మళ్ళీ వినీలను ఆమె గదిలో సజీవంగా వదిలి వెళ్ళినట్టు రుజువు చేసుకునే బాధ్యత, బాధ నాకు తగులుకుంటాయి. అదంతా దేనికి? నేను అతనికన్నా ముందు వెళ్ళినట్టుగానో లేదా అతనితో కలిసి వెళ్ళిపోయినట్టు సాక్ష్యాధారాలు కానీ ఉంటే నా మీద కనీసం పోలీసుల అనుమానపు నీడ కూడా పడదు. గట్టిగా ఆవలించి చట్టున లేచి గుడ్ నైట్ వినీలా అన్నాను. ఆమె బదులుగా గుడ్ నైట్ చెప్పింది. నా వైపు చూపు పారేసి ఊరుకున్నాడు శ్యాంబాబు. అతడికింకా ఆమెతో కబుర్లు చెబుతూ కూర్చోవాలని ఉందని అర్థం చేసుకున్నాను. మీరు రారా అన్నాను అప్పటికి. కాసేపు ఉంటాను, ఇంకా నాకు నిద్ర రాలేదు అన్నాడు శ్యాంబాబు. అయితే నే వెళ్తా, గుడ్ నైట్ అన్నాను నేను. మనసులో ఎంతో ఆనందపడుతూ నేను ఆశించినట్టుగానే జరుగుతోంది. నా గదికి వెళ్ళాను. బట్టలు ఆరవేయడం కోసం కొనుక్కొచ్చిన నైలాన్ తాడులోంచి కోసిన 2 బారెల ముక్కను జేబులో వేసుకున్నాను. గ్లౌజ్ కూడా రెండో జేబులో వేసుకుని తొందరగా మళ్ళా 3వ అంతస్తుకు వచ్చి కారిడార్ వంపులో స్తంభాల చాటున నక్కి నిలుచున్నాను. నా గదికి వెళ్ళడానికి మాత్రం లిఫ్ట్ ఉపయోగించాను, కానీ తిరిగి రావడానికి మాత్రం మేడమెట్లు ఉపయోగించాను. లిఫ్టులో కానీ మేడమెట్ల మీద కానీ ఎవరూ నా కంట పడలేదు. అంచేత నేను కూడా ఎవరికంటా పడలేదని నా నమ్మకం. సరిగ్గా 12:15 కావస్తుండగా శ్యాంబాబు వినీల గదిలోంచి బయటికి వచ్చాడు. తలొంచుకుని ఏదో ఆలోచిస్తూ లిఫ్ట్ వద్దకు వెళ్ళాడు. 2 నిమిషాలు అక్కడ ఆగేసరికి లిఫ్ట్ వచ్చింది. లోనికి పోయి 5వ అంతస్తుకు వెళ్ళిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వినీల గదికి వచ్చి డోర్ బెల్ నొక్కాను. 2 సెకండ్లు పోయాక రెండోసారి బెల్లు నొక్కుదామనుకుంటుంటే వినీల వచ్చి తలుపు తెరిచింది. అయితే తలుపు పూర్తిగా తెరిచి నన్ను లోనికి రానీలేదు. చైన్ తగిలించింది. మీరా, ఏం పిలిచారు అడిగింది. ఇలా జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. డోర్ బెల్ వినిపించగానే తలుపు తెరిచి లోనికి రానిస్తుందని అనుకున్నాను. చకచక ఆలోచించాను. నా పర్స్ మీ గదిలో పడిపోయిందని నా అనుమానం అన్నాను. లోలోన చక్కని అబద్ధం ఆడగలిగినందుకు పొంగిపోతూ. తెల్లవారే వరకు ఆగితే అది తీసి దాచేసి నాకేమీ తెలియదంటానని భయమా అందామె, మొహం మీద నవ్వు మొలిపించుకుంటూ, మనసులోని చిరాకు కప్పిపుచ్చుకుంటూ. అబ్బెబ్బే, అది కాదు,
అందులో నా బీరువా తాళాలు ఉండిపోయాయి. నైట్ డ్రెస్ బీరువాలోంచి తీయాల్సి ఉంది. ఇంకో అబద్ధం జోడించాను మొదటిదానికి. ఆమె చేత ఎలాగోలా తలుపు తీయించాలన్న పట్టుదల పెరిగింది నాలో. సరే రండి, చూసుకోండి ఎక్కడ పడిపోయిందో మీ పర్సు అంటూ ఆమె తలుపుకున్న చైన్ తప్పించి తలుపు బార్లా తెరిచింది. అమ్మయ్యా అనుకుంటూ నేను లోనికి అడుగు పెట్టాను. ఆమె నా ముందు లోనికి నడిచింది. నేను చప్పున వెనక్కు తిరిగి తలుపు లాక్ చేసి తాళం జేబులో పడేసుకున్నాను. క్లిక్మన్న శబ్దం విని ఆమె వెనక్కు తిరిగి అదేమిటి అంది పాలిపోతూ. ఏం లేదు అన్నాను. ఎలాగో జాగ్రత్తగా నిగ్రహించుకోబట్టి కానీ నా గొంతులోని వణుకు ఆమెకు తెలిసిపోయి ఉండేది. నాలో ఆవేశం పరవళ్లు తొక్కుతోంది. చకచక జేబులోంచి గ్లౌజ్ తీసి ధరించి నైలాన్ తాడు బయటికి తీశాను. తాడు కొసలు నా 2 చేతులకు చుట్టుకుని పట్టుకుని ఆమెకు చేరువగా వెళ్ళసాగాను. ఆమె కళ్ళల్లో భీభత్సం తొంగి చూస్తోంది. ఏమిటిది? ఎందుకిలా వింతగా ప్రవర్తిస్తున్నారు ఈవేళ? ఆమె కంఠం వణుకుతోంది ఆమెలాగే. ఒకవేళ ఆమె అరిచినా ఆమె కేకలు బయటకు వినపడవు. అది ఎయిర్ కండిషన్డ్ గది. ఆ నిబ్బరం ఉంది మొదటే. ఆమెను చంపి తీరాలన్న పంతం, కసి నాలో వెర్రి ఆవేశంగా మారింది. ముందుకు కదిలాను పట్టుదలతో. భయంతో కాళ్ళు చేతులు ఆడకపోవడం మూలాన కాబోలు ఆమె నన్ను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఆమె మెడ చుట్టూ నైలాన్ తాడు చుట్టి బుల్వర్కర్ లాగినట్టుగా లాగాను. ఆమెది మరీ బడుగు ప్రాణమో లేక అప్పటికే భయంతో సగం చచ్చిందో ఏమో తెలియదు కానీ నిమిషాల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది సునాయాసంగా. ఆమె శవం అసహ్యంగా తెరుచుకున్న నోరు కళ్ళతో నేల మీద పడిపోయింది. ఆమెను అలాగే వదిలి వచ్చేస్తుంటే వినీల హత్యానేరం శ్యాంబాబు మీద నెట్టేందుకు హత్యలో మోటివ్ అవుపించేలా చేయడం అవసరం అనిపించింది నాకు. వెనక్కి వెళ్ళాను. ఆమె ఒంటి మీద బట్టలు చిందరవందరగా లాగేశాను. నేను చేసిందంతా సవ్యంగానే ఉందని ఓసారి జాగ్రత్తగా చూసుకుని తాళంతో తలుపు తెరిచి తాళంలోనికి గిరవాటేసి తలుపు దగ్గరగా చేరవేసి బయటకు వచ్చాను దడదడలాడిపోతున్న గుండెలతో. కారిడార్ నిర్మానుష్యంగా ఉంది ఎప్పటిలా. చప్పుడు చేయకుండా త్వరగా మెట్లు దిగి వచ్చి నా గదికి చేరుకున్నాను. మర్నాడు ఉదయం 6 గంటలకే లేచాను. బాత్రూంకు కదులుతుంటే వినీల గుర్తుకొచ్చింది. నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయి తెరుచుకున్న కళ్ళతో నేల మీద పడిపోయిన ఆమె శవం అవుపించింది నా కళ్ళ ముందు. ఈ రోజు నుంచి నాకు పోలీస్ డిపార్ట్మెంటుకు మేధాయుద్ధం. అనిర్వచనీయమైన ఉత్తేజంతో నిండింది నా శరీరం. కానీ మరుక్షణంలో ఎందుకో దిగులు కలిగింది. కొంపదీసి సూత్ర ప్రకారంగా వినీలను హత్య చేయడంలో అనాలోచితంగా నేనేమైనా తప్పులు చేయలేదు కదా అనుకున్నాను. ఒక్కసారి గడిచిన రాత్రి సంగతులన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను. లేదు, ఒక్క తప్పు కూడా దొరలలేదు. సోఫాలో నేను కూర్చున్నప్పటి వేలిముద్రలు తప్ప ఇంకెక్కడా అవి పడకుండా చేతికి గ్లౌజ్ తొడుక్కున్నాను. రక్తపాతం వగైరా చీదర లేకుండా ఆమెను నైలాన్ తాడుతో పీక నొలిమి చంపాను. అంతేకాదు, హత్య శ్యాంబాబు మీదకెళ్లేందుకు వీలుగా ఆమెను అనుభవించి చంపినట్టుగా ఆమె ఒంటి మీద గాయాలు చేశాను. అయితే నేను చేయవలసింది ఇంకొకటుంది. హత్యకు ఉపయోగించిన గ్లౌజు, నైలాన్ తాడు ఇంకా నా వద్దనే ఉన్నాయి. ఎవరూ చూడకుండా వాటిని ప్రక్కనే ఉన్న సముద్రంలో పారేసి రావాలి. స్నానాధికాలు ముగించి పలహారం వగైరా కానిచ్చి సముద్రంలో ఆ వస్తువులను పారేసి వచ్చేసరికి నేను ఊహించినట్టుగానే హోటల్ అట్టుడికినట్టు ఉడికిపోతోంది వినీల హత్యతో. హోటల్లో అప్పటి కలవరానికి కారణం నాకు తెలుసు. అయినా అడిగాను నాకు దోవలో కనిపించిన వ్యక్తిని. ఉదయం 6ంటికి బెడ్ కాఫీ త్రాగే అలవాటుంది వినీలకు. ఎప్పటిలా వినీల గదికి బెడ్ కాఫీ తీసుకెళ్లిన రూమ్ బాయ్కి ఆమె శవం దర్శనమిచ్చింది. కాఫీ ట్రే అక్కడే వదిలేసి దెయ్యం పట్టిన వాడిలా పిచ్చెత్తిన వాడిలా అరుచుకుంటూ వచ్చి మేనేజర్కు రిపోర్ట్ చేశాడు. ఈ మధ్య మేనేజర్ ఇంటిలో చిచ్చురేగింది. కాలేజీలో చదువుతున్న అతని 20 ఏళ్ల కూతురు ఎవరి వల్లనో గర్భిణీ అయింది. ఆ సంగతి కూతురు ఎంత జాగ్రత్తగా దాచుదామని ప్రయత్నించినా తల్లి కనిపెట్టేసింది. పరువు ప్రతిష్ట పోకుండా, కూతురు భవిష్యత్తుకు దెబ్బ తగలకుండా ఆమెకు గర్భస్రావం ఎక్కడ ఎలా చేయించాలా అని మేనేజర్ బుర్ర బ్రద్దలు కొట్టుకుంటున్న సమయంలో వినీల హత్య సంగతి చెప్పాడు రూమ్ బాయ్. ఇంచుమించు మేనేజర్ పిచ్చివాడయ్యాడు. నేను మేనేజర్ గదికి వెళ్లేసరికి మేనేజర్ చిందులు వేస్తున్నాడు. నన్ను చూసిన వెంటనే సర్వసాధారణంగా విష్ చేయడమో పలకరింపుగా నవ్వడమో చేసే మేనేజర్
నేను అతనికి చేరువగా పోయి కూర్చున్నా పట్టించుకోనే లేదు నన్ను. చూడండి మేనేజర్ అన్నాను మెల్లగా. గిరుక్కున నా వైపుకు తిరిగి కోపంగా చూపొకటి పారేశాడు. అంతేకాని ఇంకేం మాట్లాడలేదు. ఎందుకండి అంత కంగారు పడిపోతారు అన్నాను లాలనగా. ఎందుకా? ఈ హోటల్ పరువు ఇంకేమన్నా ఉంటుందా అని. నా జీవితంలో ఎరగను ఇలాంటిది అన్నాడు ఆందోళనగా. చూడండి, మీరు చేయగలిగింది చేయలేకపోతే విచారించండి. కానీ మీ చేతుల్లో లేనిదానికి ఎందుకిలా బాధపడిపోతారు? ఇంతకు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారా లేదా అన్నాను అతని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ. ఇచ్చాను, వస్తారు కొద్ది క్షణాల్లో అన్నాడు విసుగ్గా, కోపంగా, దిగులుగా. సరే, వాళ్లే చూసుకుంటారు మిగతాదంతా, మీరేం కంగారు పడకండి అంటూ మేనేజర్ మీద నుంచి నా చూపుల్ని గ్లాస్ తలుపుల్లోంచి అవతలికి పోనిచ్చాను. ముందు సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి, వెనకాల 4 పోలీసులు, ఒక ఫోటోగ్రాఫర్ వగైరా మంది మార్బలం హోటల్లోకి వస్తూ కనపడ్డారు. వాళ్ళని చూడగానే నాకు తెలియకుండానే గుండెల్లో వణుకు పుట్టుకొచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి నాకు బాగా తెలుసు. భలే తెలివైనవాడు, మహా టక్కరి, విపరీతమైన బాహుబల సంపన్నుడు. లోకంలోని న్యాయ ధర్మాల్ని ఉద్ధరించడానికే పుట్టాడేమో అనిపిస్తుంది. అయితే చాలా కేసుల్లో నా సహాయం అర్థించాడు. నేనంటే ఎంతో గౌరవం కూడా. సీతాపతి తిన్నగా మేనేజర్ గదిలోకి వచ్చాడు. అటు ఇటు పచార్లు చేస్తున్న మేనేజర్ని చూసి ఆ వెంటనే నన్ను కూడా చూసి, అరే, మీరు కూడా ఇక్కడే ఉన్నారే అని పలకరించి, ఏమిటి సార్, మీరున్న హోటల్లోనే హత్య జరిగింది అన్నాడు చలోక్తిగా. ఏముంది, మీకు ఈ మధ్య బుర్రకు పదును పెట్టే కేసులు లేవని ఎవడో పుణ్యం కట్టుకుని ఉంటాడు అన్నాను బలవంతంగా నా మొహం మీదకు నవ్వు తెచ్చుకుంటూ. మేనేజర్ క్షణం ఆలస్యం చేయకుండా మమ్మల్ని అందరినీ వినీల గదికి తీసుకెళ్లాడు. ఈ కేసులో కూడా మీరు చెయ్యి వేయాలి అన్నాడు సీతాపతి త్రోవలో నా భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నొక్కుతూ. అలాగే, మీ డిపార్ట్మెంటు అనామత్తు పద్దులోంచి ఓ 2000 ఇలా పారేయించండి అన్నాను. దాందే ఉంది సార్ అన్నాడు సీతాపతి కులాసాగా నవ్వుతూ. నాకు మహదానందంగా ఉంది. నాకు కావలసింది ఇలాంటి ఏర్పాటే. హత్యకు సంబంధించిన ఆచూకీ పోలీసులకు ఎంతవరకు చిక్కిందో, దర్యాప్తు ఏ పద్ధతిలో సాగుతోందో ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించే పథకం వేయడమో, వీలైతే కన్ఫ్యూజ్ చేయడమో చేయొచ్చు. వినీల గది చేరుకున్నాం. రాత్రి ఆమెను ఏ స్థితిలో వదిలి వచ్చానో అలాగే పడి ఉంది. తాము వచ్చేంత వరకు శవాన్ని కదల్చడం గాని, ఆ గదిలోని వస్తువులు ఉపయోగించడం గాని చేయకూడదని పోలీసులు ముందే చెప్పి ఉంచడం వల్ల ఆ గదికి తాళాలు వేయించి ఓ కుర్రాన్ని కాపలా ఉంచాడు మేనేజర్. మమ్మల్ని చూడగానే ఆ కుర్రాడు తాళాలు తీసి తలుపులు తెరిచాడు. ఆ క్షణం వరకు కుతూహలం పట్టలేక అక్కడే తారట్లాడుతున్న జనం తలుపులు తెరవగానే ఒక్కసారిగా లోపలికి త్రోసుకు రాబోయారు. అయితే పోలీసులు వాళ్ళని అదిలించి అదుపులో పెట్టారు. ఈ లోపున పోలీసుల ఆదేశానుసారం వినీలను ఉంచుకున్న వరహాల్ రాజుకు వినీల హత్య గురించి టెలిగ్రామ్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఒక ప్రక్క ఫోటోగ్రాఫర్ శవాన్ని, శవం ఉన్న పరిసరాల్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తుంటే పౌడర్ చల్లి లభ్యమైనంత వరకు వేలిముద్రల కోసం వెతికారు పోలీసులు. సాయంకాలం 5 అయ్యాక కానీ శవాన్ని మార్చురీకి తరలించడం జరగలేదు. శవాన్ని, శవం ఉన్న పరిసరాల్ని పోలీసులు పరిశీలిస్తుండగా నేను ఉన్నాను. నన్ను వేలెత్తి చూపించేదేదీ వాళ్లకు చిక్కలేదు. నా వేలిముద్రలు మాత్రం దొరికుంటాయి. అయితే నా వేలిముద్రలతో పాటుగా వినీల మిగతా స్నేహితులందరివి కూడా దొరుకుతాయి. వాటి వల్ల నాకే ప్రమాదం లేదు. నాకు మహదానందంగా ఉంది. మర్నాటి నుంచి వినీల హత్య కేసు దర్యాప్తు ఆరంభమైంది. గురువుగారు, మీతోనే దర్యాప్తు ఆరంభిద్దాం, ఏమంటారు అన్నాడు సీతాపతి. అలాగే కానివ్వండి అన్నాను. ఆఖరిసారిగా మీరు వినీలను ఎప్పుడు చూశారు అడిగాడు సీతాపతి. హత్య జరిగిన నాటి రాత్రే, అంటే మొన్న రాత్రి 11:15 సుమారు కావచ్చు చెప్పాను జాగ్రత్తగా. అయినా నా గుండెలు గాభరాగా కొట్టుకోవడం మానలేదు. ఇలాంటి దర్యాప్తులు చాలా చూశాను. సర్వసాధారణంగా పోలీసులు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేర్పుగా జవాబులియ్యసాగాను. మీరామెను ఆఖరిసారిగా చూసినప్పటి దృశ్యాన్ని వర్ణించండి అన్నాడు సీతాపతి. రాత్రి 11 గంటల వరకు ఎలా ఆమెతో కబుర్లతో గడిపానో
ఆ తర్వాత ఎలా ఆమె దగ్గర సెలవు తీసుకుని శ్యాంబాబును వెనక్కు వదిలేసి వచ్చానో వివరంగా చెప్పాను. నేను వినీలకు గుడ్ నైట్ చెప్పి వచ్చాక నా తర్వాత శ్యాంబాబు ఆమెతో ఉన్నాడన్న విషయం అతి నేర్పుగా, అతి స్పష్టంగా పోలీసుల మనస్సులోకి ఎక్కించాను. ఆ అంశాన్ని సీతాపతి ప్రత్యేకంగా నోట్ చేసుకుని అండర్లైన్ కూడా చేసుకున్నాడు. ఇక చాలండి సార్, మీరొచ్చి ఇలా నా ప్రక్కన కూర్చోండి, మిగతా వాళ్ళని ప్రశ్నిద్దాం అన్నాడు తన పక్కనున్న ఒక ఖాళీ కుర్చీ చూపిస్తూ. గుండెల మించి ఏదో బరువు దించేసినట్టుగా బరువుగా నిట్టూర్చి లేచి సీతాపతి చూపిన కుర్చీలో కూర్చున్నాను. హోటల్ వాళ్ళు పంపించిన కాఫీ త్రాగాక కానీ నా మనసు కుదుట పడలేదు. ఖాళీ కాఫీ కప్పులు తీసుకుపోతున్న కుర్రాడిని ఆపి, శ్యాంబాబుని నేను రమ్మన్నానని చెప్పు అన్నాడు సీతాపతి. అలాగే సార్ అని చెప్పి కుర్రాడు వెళ్ళిపోయాడు. నేను ఆలోచనల్లో పడ్డాను. శ్యాంబాబు చీకాకుల్లో పడ్డం ఖాయం. దర్యాప్తులో అతడి ఊరు, పేరు మొదలైన వివరాలన్నీ చెప్పక తప్పదు. ఇంకా దూరం పోయి పోలీసులు ఆరా తీయడం ఆరంభిస్తే అంతకుముందే అతడి మీద ఓ హత్య కేసు ఉందని తెలియవస్తుంది. వినీల హత్యానేరం కూడా సహజంగా అతని మీదే మోపబడుతుంది. పైగా వినీల బ్రతికుండగా చూసిన ఆఖరు వ్యక్తి శ్యాంబాబు. మేమున్న గదిలోకి మేనేజర్ రాగానే నా ఆలోచనలు ఆగిపోయాయి. శ్యాంబాబు కోసం అడిగారుట కదూ అన్నాడు మేనేజర్ సీతాపతికి ఎదురుగా వచ్చి నిలుచుంటూ. అవును, ఏం అన్నాడు సీతాపతి మేనేజర్ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ. ఆయన నసుగుతున్నాడు మేనేజర్. అలా నీళ్లు నములుతారేం, చెప్పండి గద్దించాడు సీతాపతి. ఆయన నిన్నటి నుంచి గదిలో అవుపించడం లేదండి చెప్పాడు మేనేజర్. ఏమిటి, గదిలో లేడు? తను కూర్చున్న కుర్చీలోంచి దూకినట్టుగా లేచాడు సీతాపతి కంగారు పడుతూ. లేడు చెప్పాడు మేనేజర్. ఎక్కడికెళ్ళాడో ఎవరితోనైనా చెప్పాడా? లేదండి. ఆయన గది తాళాలు మీ వద్ద ఉన్నాయి కదూ? ఉన్నాయండి. పదండి, ఆయన గది చూడాలి అన్నాడు సీతాపతి లేచి బయలుదేరుతూ. పట్టరాని సంతోషంగా ఉంది నాకు. శ్యాంబాబు హోటల్ వదిలిపోయి వినీల హత్యానేరం పూర్తిగా తన మీదకు తెచ్చుకున్నాడు. శ్యాంబాబు గదికి వెళ్ళాం. మేనేజర్ తాళం తీశాడు. బోసిగా ఉన్న గది వాలకం బట్టి శ్యాంబాబు ఉన్న పలంగా హోటల్ విడిచి వెళ్ళిపోయాడని అర్థమవుతోంది. శ్యాంబాబు మీకేమన్నా బాకీ ఉన్నాడా అడిగాడు సీతాపతి మేనేజర్ వైపు తిరిగి. లేదు, గదికి ఓ నెల అద్దె అడ్వాన్స్గా ఇచ్చాడు. ఇహ ఏ రోజుకు ఆ రోజు నగదు చెల్లించి గాని భోజనం వగైరా తీసుకోడు చెప్పాడు మేనేజర్. అయినా మీకు తెలియకుండా ఆయన ఆ గది ఖాళీ చేయడం ఎలా జరిగింది? సింపుల్, ఊరికెళ్ళి వస్తానని ఎప్పటి మాదిరిగా తన పెట్టెలు తీసుకుని బయలుదేరాడు. ఆ తర్వాత ఓ కుర్రాడి ద్వారా గది తాళం మాకు అందజేశాడు. సరేలేండి అని చెప్పి సీతాపతి గది బయటకు వచ్చేశాడు. అతనితో పాటుగా మిగతా వారం కూడా వచ్చేశాం వెలుపలికి. ఈ కేసులో మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు సీతాపతి త్రోవలో. ముందు మీ ఆలోచన ధోరణి చెప్పండి అన్నాను వెంటనే అతనికి జవాబియ్యకుండా. నేరస్తుడు తనను తానే బయట పెట్టుకున్నాడు. మీరేమంటారు అన్నాడు సీతాపతి నా కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ. నేను అదే అనుకుంటున్నాను. మా అందరికన్నా వినీలతో ఎక్కువగా చనువుగా ఉంటాడు శ్యాంబాబు. ఒకనాడు మేం కూడా వినీలను పొందాలని అర్రులు చాచిన వాళ్ళమే. అయితే ఆమె గగన కుసుమమని లేచి వచ్చిందైనప్పటికీ ఆమెకు ఓ నీతి ఉందని అర్థం చేసుకుని ఆమె తోటి సాహచర్యమే 10,000 అనుకుని ఊరుకున్నాం. అయితే శ్యాంబాబు యువకుడు. ఆడది మృదువుగా తిరస్కరిస్తే పోనీలెమ్మని ఊరుకునే రకం కాదు అతడు. నా ఉద్దేశంలో ఆమెతో వ్యవహారం సాగిస్తూ ఉండాలి. అది బెడిసి కొట్టగానే ఈ అకృత్యానికి పాల్పడి ఉండాలి అన్నాను అతి నేర్పుగా సీతాపతి మనస్సులోని అస్పష్టంగా ఉన్న అనుమానాన్ని దృఢపరుస్తూ. ఆ తర్వాత ఆ రాత్రి వినీల గదికెళ్ళి వచ్చిన వాళ్ళందర్నీ ప్రశ్నించాడు సీతాపతి. ఇంచుమించు నా అభిప్రాయాలకు సమానమైనవే వారు చెప్పారు. అంటే మనం శ్యాంబాబు గురించి వెతకాలి అన్నాడు సీతాపతి చివరకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు. అంత సులువుగా దొరుకుతాడనుకోను. అతని పట్టి తెచ్చి ఇచ్చిన వారికి గాని అతని ఆచూకీ అందించిన వారికి గాని పెద్ద బహుమానమే ఇస్తామని పేపర్లలో ప్రకటన వేయించడం మంచిది సలహా ఇచ్చాను. ఆ వాల్టికి దర్యాప్తు ముగిసింది. వినీలను ఉంచుకున్న వరహాల్ రాజు ఊర్లోకి వచ్చాడనగానే సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి అతని హోటల్కు పిలిపించాడు.
వరహాల్ రాజుని ప్రశ్నిస్తున్నప్పుడు నేను కూడా ఉన్నాను. ప్రాణానికి ప్రాణంగా మీరు ప్రేమించిన వినీల హత్య చేయబడినందుకు మీరెంతో విచారిస్తున్నారనుకుంటాను. మేం వేసే ప్రశ్నలకు జవాబులిచ్చి మాతో సహకరిస్తే హంతకుల్ని పట్టి జైలుకి పంపించవచ్చు అంటూ ఆరంభించాడు సీతాపతి. చూడండి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎన్ని వేలు ఖర్చయినా సరే వెనుకాడకండి. నా వినీలను హతమార్చిన వాణ్ణి పట్టి ఉరికంబం ఎక్కించండి. అప్పుడు కానీ నాకు తిండి సహించదు, నిద్ర రాదు. నేను మామూలు మనిషిని కాలేను అన్నాడు వరహాల్ రాజు ఆవేశంగా. ఆవేశపడకండి వరహాల్ రాజు గారు, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. వినీల ఎవరు, ఆమెను ఎలా ఈ ఊరికి తీసుకొచ్చారు మొదలైన వివరాలు చెప్పండి అన్నాడు సీతాపతి అసలు వ్యవహారంలోకి వస్తూ. ఆమెను నేను ఓ లాడ్జింగ్ హౌస్లో చూశాను. సరికొత్త సరుకు అంటూ లాడ్జింగ్ వాడు చెప్పి తీసుకెళ్లాడు. ఆమెను చూడగానే నా ఆశ్చర్యానికి అంతులేదు. ఆమె అందం అపూర్వం. గొప్పింటి నుంచి వచ్చిన ఆమెలా ఉంది. ఆమెను అన్ని విషయాలు కనుక్కోవాలని పూనుకున్నాను. కానీ నాకు ఒక్క విషయమూ చెప్పింది కాదు. నాకు గతం వర్తమానాలు లేవు, నాకు భవిష్యత్తు ఒక్కటే ఉంది అని అంది. ఆమెను ఆ నరక కూపంలోంచి బయటకు లాక్కొచ్చేంత వరకు నాకు శాంతి లేదనిపించింది. ఆమెను నాకు వదిలేయాలంటే ఏమిమ్మంటావని లాడ్జి యజమానిని అడిగాను. 2000 ఇచ్చి ఆమెను తెచ్చాం. పైగా దానిమీద వడ్డీ. ఆమె మీతో వెళ్ళిపోవడం వల్ల మాకు కలిగే వ్యాపార నష్టం. మొత్తం 5000 ఇవ్వండి అన్నాడు లాడ్జింగ్ యజమాని. వాడు కోరిన 5000 వాడి మొహాన కొట్టి ఆమెనిక్కడకు తెచ్చాను. అయితే గత 2 నెలల నుంచి మా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అందుకు కారణం కొంతవరకు నేనే. నన్ను పెళ్లి చేసుకోండి, ఎన్నాళ్ళి దొంగ బ్రతుకు, సంఘంలో నేను గర్వంగా తలెత్తుకు తిరిగే అవకాశం ఇవ్వండి అని రోజు అనడం ప్రారంభించింది. అదిగో ఇదిగో అంటూ దాటవేస్తున్నాను. వినీల కోరికను వెంటనే తీర్చలేకపోవడానికి కారణం నా కుటుంబ వ్యవహారాలు. వినీలకు కబుర్లు చెప్పడమన్నా, ఎవరైనా చెబుతుంటే వినడమన్నా మహా సరదా. ఆమె సరదాని అపార్థం చేసుకున్న వాళ్ళెంతమందో ఉన్నారు. ఆమెకు అందమైన మగాళ్ళంటే వెర్రి అనుకుని కొంతమంది ఆమెను లోబర్చుకోబోయారు. ఆమె తిరస్కరించింది వారిని శుతిమెత్తగా. అందుకు ప్రతిగా మగాళ్లతో స్నేహం తగ్గించుకోమని నేను నిత్యము పోరసాగాను. నేను సంతలో చింతపండు లాంటి దాన్ని, ఎవరైనా బేరమాడి కొనుక్కోవచ్చు అని పెలుసుగా జవాబిచ్చేది. అందుకు నేను కోపం తెచ్చుకోబోతే, చూడండి, పెళ్ళైన ఆడదాని వైపు కళ్ళెత్తి చూడాలంటే ఏ మగాడైనా 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అనేది అని ముగించాడు వరహాల్ రాజు వినీల వృత్తాంతం. ఆమెకు మగాళ్లతో స్నేహం ఎక్కువంటున్నారు. అటువంటప్పుడు మీకు ప్రత్యేకంగా ఏ మగాడి మీదన్నా అనుమానం ఉందా ప్రశ్నించాడు సీతాపతి 2 నిమిషాలు పోయాక. అనుమానించాల్సి వస్తే ఈ హోటల్లో ఉన్న మగాళ్ళనందర్నీ అనుమానించాలి, ఆఖరుకు ఈ రచయిత గారిని కూడా అన్నాడు వరహాల్ రాజు నా వైపు చెయ్యి చూపించి. నా గుండె గుభేల్మంది నాకు తెలియకుండానే. కానీ వరహాల్ రాజే మళ్ళా చెప్పసాగాడు. వినీల చనిపోయాక శ్యాంబాబు పారిపోవడంతో నాలో పొడచూపిన కొన్ని అనుమానాలు ఇప్పుడు నిజమేనేమోననిపిస్తున్నాయి. ఏమిటవి మధ్యలో అడ్డు తగిలి అన్నాడు సీతాపతి. పగలనక రాత్రనక ఎప్పుడూ మా గదిలోనే ఉండేవాడు శ్యాంబాబు వినీలతో కబుర్లు చెబుతూ. నేను ఉంటే మాత్రం ఉండేవాడు కాదు. అయితే నేనలా బయటకు వెళ్ళిపోయానని తెలియగానే మరుక్షణంలో తయారయ్యేవాడు. చూపుల్లోనూ చేష్టల్లోనూ తన కోరిక వ్యక్తపరిచేవాడు శ్యాంబాబు మొన్నటి వరకు. ఈ మధ్యనే నోటితో చెప్పాడట వినీలకు. అందుకే మగాళ్లతో స్నేహం తగ్గించుకోమని చెప్పాను అని వినీలను మందలించాను. ఎందుకో ఊరుకుంది. ఆ ప్రస్తావన మరి ఎత్తలేదు. శుతిమెత్తగా అందరికిలాగే అతన్ని మంచి మాటలతో బుజ్జగించి ఉంటుంది. అతడి గురించి మరి ఏ ఫిర్యాదు చేయలేదు ఆ తర్వాత చెప్పాడు వరహాల్ రాజు. ఇంకా మీ మనసులో ఏమన్నా రహస్యాలు దాగి ఉంటే అవి వినీల కేసును పరిష్కరిస్తాయనుకుంటే చెప్పండి అన్నాడు సీతాపతి. ఇంకేం లేవండి అన్నాడు వరహాల్ రాజు 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి. అయితే మీరిక వెళ్ళవచ్చు అని సీతాపతి అనగానే అతనికి నమస్కరించి వెళ్ళిపోయాడు వరహాల్ రాజు. వరహాల్ రాజు మీద మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు సీతాపతి నా వైపు తిరిగి. వరహాల్ రాజు వెళ్ళిపోగానే వెంటనే నేను ఏ జవాబు చెప్పలేదు. 4-5 నిమిషాలు ఆలోచించాను. వినీలకు వరహాల్ రాజుకు అభిప్రాయ భేదాలున్న విషయం నాకింతవరకు తెలీదు.
ప్రస్తుతం శ్యాంబాబు హంతకుడు అన్న దిక్కుగా సాగుతోంది పోలీసుల ఆలోచన. వరహాల్ రాజు చెప్పిన సంగతుల్ని ఆధారం చేసుకుని కేసుని మరింత గజిబిజి చేస్తేనో? అవును, అలా చేయడం వల్ల కొన్ని ప్రత్యేక లాభాలున్నాయి. శ్యాంబాబు దొరికినా దొరక్కపోయినా కేసు అనుమానాల సుడిగుండంలో పడుతుంది, ఎటూ తేలదు. మెల్లగా చెప్పసాగాను. వరహాల్ రాజు కథ వల్ల మనకు మరికొన్ని కొత్త విషయాలు తెలిసాయి. వినీల వరహాల్ రాజుల మధ్య మనం అనుకుంటున్న సామరస్య సంసారం సాగడం లేదు. వినీల లేచి వచ్చిన బాపతు. ఆమె అందానికి ఆకర్షింపబడో ఇంకో కారణం వల్లనో క్షణికోద్రేకంలో లాడ్జింగ్ నుంచి ఆమెను తీసుకొచ్చాడు వరహాల్ రాజు. అయితే వినీల దూరాలోచన గల ఆడది. వరహాల రాజును పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఉంది. వినీల అలా పట్టుబడుతుందని అనుకోలేదు వరహాల్ రాజు. సంఘంలో అతడి గౌరవ జీవితం దెబ్బతినే అవకాశం ఉంది. వినీల రోజు రోజుకి అతడికో తలనొప్పిగా తయారైంది. ఆమెను వదిలించుకోవాలని ఈ సాహసం చేశాడేమో. ఇది నా అనుమానం, ఆలోచనారీతి మాత్రమే అన్నాను. అయితే అందుకున్నాడు సీతాపతి. మీ ఆలోచనల్లో చిన్న లోపముంది. 2 పెళ్లాలుంటేనే తన గౌరవ జీవితం దెబ్బతింటుందని భయపడ్డ వరహాల్ రాజు హత్యకు సిద్ధపడగలడంటారా? అంతేకాదు, పరపురుషులతో చనువుగా తిరిగే ఆమెను వారించేవాడు కాదు, పైగా ప్రోత్సహించేవాడు. ఎవరినో ఒకరిని తగులుకుని ఆమె వెళ్ళిపోతే వరహాల్ రాజు ఇబ్బంది సునాయాసంగా తొలగిపోతుంది. సీతాపతి తెలివితేటలు చూసి నా గుండెలు గుబేల్మన్నాయి. నా వాదనలోని లోపాలన్నీ ఒక్క క్షణంలో ఏరి పారేశాడు. అబ్బెబ్బే, నా ఉద్దేశం వినీలను వరహాల్ రాజు హత్య చేశాడని కాదు, అతడి కదలికల్ని కూడా పరిశీలించి చూడాలని సర్దాను. అవునవును, అది నిజమే. అతన్ని అనుసరించి అతడి గురించి భోగట్ట సేకరించమని 2 పోలీసుల్ని నియమిస్తాను అన్నాడు సీతాపతి. నా గుండెలు స్థాయిన పడ్డాయి సీతాపతి అలా అనడంతో. 2 నెలలు గడిచిపోయాయి. వినీల హత్య కేసు ఎటూ తేలలేదు. వారానికి 2 సార్లైనా హోటల్కు వచ్చి ఎవరినో ఒకరిని ప్రశ్నించి నా సలహా అడిగి వెళ్ళిపోతున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి. శ్యాంబాబు పోలికలు ఇచ్చి ఓ ప్రకటన వేయించింది పోలీస్ డిపార్ట్మెంటు దేశంలోని ప్రముఖ పత్రికల్లో. దాని ప్రకారం శ్యాంబాబుని బంధించి తెచ్చినవారు గాని లేదా అతని ఉనికికి సంబంధించిన ఆచూకీ ఇచ్చినవారు గాని 1116 బహుమానం పొందుతారు. శ్యాంబాబు గురించి ఏవో 2-3 వర్తమానాలు వచ్చాయి గాని తీరా పోలీసులు వెళ్లి చూసేసరికి ఆ వ్యక్తి ఎవరో అక్కడి నుంచి అదృశ్యం కావడమో, ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తి శ్యాంబాబు కాకపోవడమో సంభవించింది. వ్యాపార రంగంలో వరహాల్ రాజుకు పెద్ద పేరుంది. అతని తండ్రి బంగార్రాజు దేశంలోని అనేక సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చాడు. ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ అటు పేద విద్యార్థులకు ఇటు తెలివైన విద్యార్థులకు సహాయం చేయడం కోసం వరహాల్ రాజు గారి పేర, అతని భార్య పేర, అతని తండ్రి పేర స్కాలర్షిప్స్ ఉన్నాయి. అయితే అతనికో బలహీనత ఉంది, అదే స్త్రీలోలత్వం. ఆ సంగతి భార్యకు తెలుసు, పిల్లలకు తెలీదు. వినీలను తెచ్చి హోటల్లో ఉంచి పోషిస్తున్న సంగతి భార్యకు తెలుసు. పోన్లేండి, ముక్కు మొహం తెలియని ఆడవాళ్ల వద్దకు పోయి రోగాలు అంటించుకుని బాధపడ్డం కన్నా ఇది నయం అందిట ఆమె. వినీల గురించి వార్త ఆమె వినగానే. అంతటి సహనశీలను వదిలేయడం గాని ఆమె హోదా తగ్గించడం గాని వరహాల్ రాజుకు ఇష్టం లేదు. అందుకే వినీలను పెళ్లి చేసుకోలేదు. సీతాపతి హోటల్కు వచ్చి 2 వారాలకు పైగా దాటింది. వినీల హత్య కేసు గురించి కొత్త విషయాలు తెలియడం లేదు. కేసు ఎంతవరకు వచ్చిందో, ఏం కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయో తెలుసుకోవాలన్న కుతూహలం పట్టలేకపోయాను. నేనే పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. నేను వెళ్లేసరికి సీతాపతి లోనికి ఆహ్వానించాడు నన్ను. తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు కూర్చోమని. ఏమిటి మధ్య హోటల్కు రావడం మానేశారు అన్నాను మెల్లగా. ఇంక రావడం అనవసరం అనిపిస్తోంది చెప్పాడు సీతాపతి. ఏమలాగా ఆశ్చర్యంగా అడిగాను. నిన్ననంటే నిన్న స్వయంగా వచ్చాడు శ్యాంబాబు పోలీస్ స్టేషన్కు. వచ్చి అన్నాను కుతూహలంగా మధ్యలో కల్పించుకుని. తనెందుకు పారిపోవలసి వచ్చిందో చెప్పాడు. కావలిస్తే దర్యాప్తు చేసుకోమన్నాడు. ఏం చెప్పాడు? ఆవేశంతో గుబగుబలాడిపోతున్న గుండెల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. తన మీద ఇంకో హత్యానేరం ఉంది. దర్యాప్తులో ఆ విషయం ఎలాగూ బయటకు వస్తుంది. వినీలను తను హత్య చేయలేదని ఎంత గోల పెట్టినా మేం వినమని
పారిపోయాడట. అయితే ఆ కేసు ఏమైంది? హత్య జరిగి ఆ నేరం ఓసారి ఒకడి మీద మోపడమే జరిగితే అందులో నుంచి వాడు బయటపడ్డం ఒకటా? ఏం జరిగుంటుంది? కుతూహలం పట్టలేకపోతున్నాను. శ్యాంబాబు తల్లి చనిపోతూ కొడుకు పేరే తలుచుకుని ప్రాణాలు వదిలిందట. కొడుకును చూడాలన్నది ఆవిడ చివరి కోరికట. అయితే కొడుకు అక్కడకు పోలేడు. అతని మీద పోలీసుల నిఘా ఉంది. కొడుకును తలుచుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్న ఆ తల్లి హృదయ విదారక స్థితి చూశాడు శ్యాంబాబు ప్రేయసిని హత్య చేసిన హంతకుడు. ఆ క్షణం వరకు అతనిలో మరుగున పడ్డ మానవుడు అతనిలోని రాక్షసాంశ మీద ఎదురు తిరిగాడు. వెంటనే జరిగిందంతా చెప్పేస్తూ శ్యాంబాబు నిర్దోషిత్వాన్ని తెలుపుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి తనంతట తను పోలీసులకు లొంగిపోయాడు ఆ వ్యక్తి అంటూ ముగించాడు సీతాపతి శ్యాంబాబు వృత్తాంతాన్ని. నేను ఆశించని మలుపు తిరిగింది కథ. శ్యాంబాబు మీద ఓ హత్యానేరం ఉంది కాబట్టి వినీల హత్యానేరం కూడా అతడి మీదకే వెళ్తుందనుకున్నాను. కొద్ది రోజుల పాటు అలాగే జరిగింది కూడా. అయితే పాత నేరం విషయంలో అతడు నిర్దోషిగా నిరూపింపబడ్డాడు. ఇహ వినీలను కూడా అతడు చంపలేదు. ఈ కేసులో కూడా తను నిర్దోషని శ్యాంబాబు వాదిస్తే అతడి వాదానికి బలం వస్తుంది. పోలీసు డిపార్ట్మెంటు, కోర్టు, లోకం అతడి గోడు వింటుంది, నమ్ముతుంది. ప్రస్తుతానికి పోలీస్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం తప్ప నేను వేరే చేయగలిగిందేమీ లేదు. అయితే ఏం చేద్దామనుకుంటున్నారు? అడిగాను 2 నిమిషాల మౌనానంతరం. ఏముంది, అటు వరహాల్ రాజుకు వినీలని చంపడంలో మోటివ్ లేదు. ఇటు శ్యాంబాబు దొరికిన దొంగ కాడు. మొదట అనుమానించినట్టుగా కేసు మళ్ళా మొదటికొచ్చింది. హంతకుడెవరో గాని మహా తెలివిగా హత్య చేశాడు. కామదృష్టితో హత్య చేసినట్టు పైకి అనిపిస్తోంది కానీ అతడి మోటివ్ అర్థం కావడం లేదు. కేసంతా పునఃపరిశీలనం చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ లోపున మీరు కూడా దీని గురించి జాగ్రత్తగా ఆలోచించి ఐడియాస్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నాడు సీతాపతి. అవాళ ఉదయం 11 గంటలైంది. బయట ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్న బోర్డు పెట్టి గదిలో కూర్చుని నవల రాయడంలో మునిగిపోయాను. గదిలో ఫోన్ మ్రోగింది. ఎత్తేసరికి లీనా గొంతు పలికింది అందులో. ఎస్ మై డియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాను హుషారుగా. సీతాపతి గారి నుంచి మీకు పిలుపు వచ్చింది సార్. మిమ్మల్ని తీసుకురమ్మని జవాన్ని పంపించారు. బయట డోంట్ డిస్టర్బ్ బోర్డు చూసి తలుపు తట్టడానికి జంకి ఫోన్ చేయమని బ్రతిమలాడుకున్నాడు నన్ను, చెప్పింది లీనా. సీతాపతి నన్ను పిలవనంపాడన్న విషయం వినగానే నా గొంతు ఎవరో పట్టి నొక్కినట్టయింది. ఇందాకటి హుషారు ఎగిరిపోయింది. ఒక్క క్షణం మాట్లాడలేకపోయాను. తేరుకుని ఎందుకుటా అన్నాను. నా గొంతు నాకే విచిత్రంగా ధ్వనించింది ఆ క్షణంలో. వినీల కేసు విషయంలో కొత్త సమాచారమేదో దొరికిందట. మీతో అర్జెంటుగా చర్చించాలట అందామే. అయితే వెళ్ళక తప్పదంటావా డియర్ అన్నాను పైకి. కానీ లోలోన అదేమిటో తెలుసుకోవాలన్న తపన ఉంది నాలో. మిమ్మల్ని తప్పక తీసుకురమ్మని జవాన్తో మరీ చెప్పి పంపారట. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచేయరట అంది లీనా. ఓకే, 5 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వస్తున్నానని చెప్పి జవాన్ను పంపేయ్ అన్నాను ఫోన్ నా చెవి నుంచి దూరం చేస్తూ. అలాగే సార్ అంటూ లీనా ఫోన్ పెట్టేసిన శబ్దం లీలగా వినిపించింది క్రెడిల్ చేస్తున్న ఫోన్లో. బట్టలు మార్చుకుని ఆటో రిక్షాలో స్టేషన్కు బయలుదేరాను. నా కోసమే సీతాపతి ఎదురు చూస్తున్నాడేమో. నన్ను చూడగానే అతని మొహం విప్పారింది. రండి సార్ రండి అంటూ నన్ను ఆహ్వానించి తనకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. కూర్చున్నాను థ్యాంక్స్ చెప్పి. వీరాస్వామి, ఆ ప్లాస్టిక్ సంచి ఇలా పట్రా కేకేశాడు సీతాపతి ఒక పోలీసు జవాన్ను ఉద్దేశించి. వీరాస్వామి అక్కడున్న ఓ కర్ర బీరువాలోంచి నీలం రంగు ప్లాస్టిక్ సంచి తీసి తెచ్చి సీతాపతి టేబుల్ మీద ఉంచాడు. ఆ సంచిని చూడ్డంతోనే నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. వినీలను హత్య చేయడానికి నేను ఉపయోగించిన నైలాన్ తాడు, ఆ సమయంలో నేను చేతులకు ధరించిన గ్లౌజు ఆ ప్లాస్టిక్ సంచిలోనే ఉంచి సముద్రంలో పారేశాను. అదే ఇప్పుడు నా ఎదురుగా ఉంది. అది సీతాపతికి ఎలా దొరికింది? మీకిది ఎక్కడ దొరికింది అన్నాను నాలో రేగుతున్న కలవరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ. మొన్న సాయంకాలం మా జవాన్ ఒకడు సముద్రపొడ్డుకు షికారు వెళ్ళాడు. ఇంటి దగ్గర ఏదో తగువైందట. మనసు బాగోలేక అలా సముద్రపొడ్డున నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాడట.
అక్కడ సగం ఇసుకలోనూ సగం ఒడ్డు మీద పడి ఉన్న ఈ సంచి అవుపించిందట. మనుషులు తిరగాడని ఈ స్థలంలో ఇదిక్కడికి ఎలా వచ్చిందో అనుకుని చేత్తో తీసి చూశాడట. లోపల గ్లౌజు, నైలాన్ తాడు అవుపించాయట. నాకిచ్చాడు స్టేషన్కు తెచ్చి. వినీల హత్య ఎలా జరిగిందో పోస్టుమార్టంలో తెలిసిన వివరాలు అతడికి తెలుసు, చెప్పాడు సీతాపతి. అయోమయావస్థలో పడ్డాను నేను. ఆ నైలాన్ తాడు, గ్లౌజు తొందరగా వదిలించుకోవాలని, ఆ పని ఎవరూ చూడరాదన్న ఆతృతలో ఆ సంచిని సముద్రంలో పారేశాను. సముద్రంలో ఏది పారేసినా ఒడ్డుకు కొట్టుకొస్తాయన్న విషయం ఆ క్షణంలో ఎలాగో మరుపున పడింది. ఆ సంచి తిన్నగా వచ్చి పోలీసుల చేతిలో పడింది. నాలో ఝుంఝుమారుతం రేగింది. అయినా ఒక్క క్షణం మనస్సును కేంద్రీకరించాను. నా భయానికి ఆధారం ఏదైనా ఉందా అని ఆలోచించాను. నిజమే, వినీలను అంతం చేయడానికి ఆ వస్తువుల్ని ఉపయోగించాను. అయితే అది నేనేనని పోలీసులు ఎలా తెలుసుకోగలరు? ధైర్యం చేరుకుంది గుండెల్లో. బావుంది, ఇహ వీటి సాయంతో మనం హంతకుల్ని పట్టుకోవడమే తరువాయి అన్నాను దీర్ఘంగా నిట్టూర్చి. అప్పుడే ఆలోచనల్లోంచి తేరుకున్నట్టుగా. అవును, ఈ వస్తువుల్ని ఆ వ్యక్తి సముద్రంలో పారేశాడంటే అతడెవరో పైవాడు కాదు, హోటల్లో ఉన్నవాడే. హోటల్ వెనుకనే గదా సముద్రం ఉంది. అంతేకాదు, సాధారణంగా నైలాన్ తాడు నిర్ణీతమైన కొలతలతో కానీ కొట్టువాడు అమ్మడం జరగదు. అంటే హంతకుడి వద్ద ఈ ముక్క కోయగా మిగిలిన తాడు ఉందన్నమాట. ఐడియా అద్భుతంగా ఉంది అన్నాను పైకి అతన్ని మెచ్చుకుంటూ. కానీ భయం ఉప్పెనలా పెరగసాగింది. తడిబట్టల్ని ఆరబెట్టడానికి వీలుగా తాడు కట్టడానికి 2 మీటర్ల నైలాన్ తాడు కొని తెచ్చాను బజార్ నుంచి. అందులో ఓ ముక్క కోసి వినీల హత్య కోసం ఉపయోగించాను. మిగిలిన తాడు గదిలో ఉంది. దాన్ని వెంటనే వదిలించుకోవాలి. ఈ క్షణంలో హోటల్లోని గదులన్నీ పోలీసులు చెక్ చేయడం ఆరంభిస్తే నేనే హంతకున్నాని నిర్ధారణ కావడానికి ఎంతోసేపు పట్టదు. వెంటనే గదికి పోయి ఆ తాడును వదిలించుకోవాలన్న ఆరాటం మొదలైంది నాలో. నేను కూర్చున్న కుర్చీ ముళ్ళ కంపలా ఉంది. అయితే రేపు చెక్ చేసేద్దాం హోటల్ గదులన్నీ అన్నాను. అలా అయితే మిగిలిన నైలాన్ తాడు వదిలించుకోవడానికి నాకు కావలసినంత వ్యవధి ఉంటుందని ఆశ. అలాగే మీరు సాయం చేయాలి అన్నాడు సీతాపతి. తప్పకుండా అన్నాను. నేను చెప్పిన దానికి సీతాపతి ఒప్పుకున్నాడన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ వెంటనే సీతాపతి వద్ద నుంచి సెలవు తీసుకుని గదికి బయలుదేరాను. గదికి వస్తూనే నా గదిలో మిగిలిన ఆ నైలాన్ తాడు తీసుకున్నాను. న్యూస్ పేపర్లో పొట్లాంగా కట్టాను. చిన్న సంచిలో ఆ పొట్లాన్ని పడవేసి హోటల్ వెలుపలికి వచ్చాను తొందరగా. ఖాళీ ఆటో రిక్షా నేను వెళ్తున్న దిశకే వెళ్తుంటే ఆపి ఎక్కి కూర్చున్నాను. 4-5 వీధుల్లోంచి పోనిచ్చి ఓ చోట దాన్ని ఆపి కిరాయి చెల్లించి పంపివేశాను. రిక్షా కనుమరుగయ్యేంత వరకు నేను నిల్చుని చూసి త్వరగా మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కుప్పలు పారబోసే మైదానం వద్దకు పరిగెత్తాను. నలుదిక్కులా నా చూపులనోసారి ప్రసరించి నన్నెవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్నాను. సంచిలోంచి నైలాన్ తాడున్న పొట్లాం బయటకు లాగి సత్తువ కొద్దీ గిరవాటేశాను. పొట్లాం ఎగిరి తిన్నగా కుప్పల మధ్య పడింది. చెత్తగుట్టల్లో అదో భాగమైపోయింది మరుక్షణంలో. ఆ ప్లాస్టిక్ సంచి వదిలించుకోవడానికి కూడా ఇంతే చేసుంటే ఈ కంగారు తప్పి ఉండేది. తృప్తిగా ఊపిరి పీల్చి వెనుదిరగబోయాను. హ్యాండ్సప్ వినాష్ గారు, వెనుక నుంచి వినిపించిన పరిచయమైన గొంతుక నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది. ఆ గొంతు సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతిది. 2 జవానులు నా ముందుకొచ్చి నా చేతులకు బేడీలు తగిలించారు. ఒక కానిస్టేబుల్ వెళ్ళి నేను విసిరేసిన పొట్లం పట్టుకొచ్చాడు. ఏమిటిది? ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు? అరిచాను కోపం దుఃఖం మిళితమైన గొంతుకతో. ఎందుకా? వినీలను హత్య చేసినందుకు చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్ మెల్లగా. నోనో, నేను ఆమెను హత్య చేయలేదు ఆవేశంగా అన్నాను. అయితే మీరెందుకిలా వచ్చారు ఇక్కడికి? అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్. నేను నోరు మెదపలేకపోయాను. మిస్టర్ వినాష్, మీరెంత బుకాయించినా ఇహ లాభం లేదు. మిమ్మల్ని పట్టడానికి వేసిన ట్రాప్ ఇది అని మీరింకా గ్రహించలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వినండి అసలు కథ. మా పోలీసులకు దొరికిన ప్లాస్టిక్ సంచిలో ఒక నగదు రసీదు ఉంది. తన వద్ద మందులు కొన్నందుకు మందుల దుకాణం వాడిచ్చిన బిల్లు అది. నీటి తడికి దానిమీద పెన్సిల్ అక్షరాలు చెరిగిపోయాయి. అయితే ప్రింటెడ్ అక్షరాలు స్పష్టంగానే ఉన్నాయి. ఆ బిల్లు
పరమేశ్వరి ఫార్మాస్యూటికల్స్ విశాఖపట్నం వాళ్ళు ఇచ్చింది. బిల్లు సీరియల్ నంబర్ 396. మేం వెళ్ళి షాపులోని డూప్లికేట్ చెక్ చేశాం. ఆ బిల్లు మీద వి రాజేశ్వరరావు అని ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అని కొట్టువాణ్ణి అడిగాం. వాడికేం తెలీదన్నాడు. హోటల్లో కనుక్కున్నాం. అది మీ పేరే అని చెప్పారు. అయితే మీ బిల్లు పొరపాటున హంతకుడి సంచిలోకి వెళ్ళిందేమో అనుకున్నాం. ఆ సంగతి తేల్చుకునేందుకే చిన్న టెస్ట్ చేశాను. ఆ ప్లాస్టిక్ సంచి చూపినప్పుడు మీ మొహంలోని భావాల్ని కనిపెట్టడమే కాకుండా మిమ్మల్ని వెంబడించాం. మీ గదిలోని మిగతా నైలాన్ తాడు కాగితంలో ఉండగా చుట్టి చెత్త కుప్పల మీద విసిరేయడం మా అనుమానాల్ని ధృవపరిచింది. ఇంతకీ మీరు ఈ హత్య ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది రచయిత గారు అన్నాడు సీతాపతి తన ఉపన్యాసం ముగిస్తూ. ఇంక వాళ్ళను ఏమార్చే శక్తి నాకు లేదని గ్రహించాను. తెలివిగా జరిగిన ఒక యథార్థం గురించి పుస్తకం రాయాలనుకున్నాను. పోలీసు వాళ్ళ రికార్డుల్లో అలాంటి గట్టి కేసేదీ లేదని తెలియగానే నేనే ఆ హత్య చేసి తప్పించుకుని దాని ఆధారంగా పుస్తకం రాయాలని నిశ్చయించుకున్నాను. అయితే ఎంత తెలివిగా చేసినా నేరం దాగదు. దైవం నేరాన్ని క్షమించదు. అందువల్లనే మనుషులు తిరగాడని చోట ఆ ప్లాస్టిక్ బ్యాగ్ సముద్రంలో పారేసినా అది ఒడ్డుకు వచ్చి మీకు దొరికింది. అంతేకాదు, పొరపాటున అందులో నేను మరిచిపోయిన మందుల బిల్లు నన్ను సూటిగా పట్టించింది అన్నాను. సారీ గురువుగారు అంటూ ముందుకు సాగిపోయాడు సీతాపతి. అతన్ని అనుసరించాను తల వంచుకుని. ఇదండి కంచర్ల రమణ గారి రచన హత్య చేసి చూడు అపరాధ పరిశోధన కథ ఇంతటితో సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.